తెలంగాణలోని టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు శిశు వికాసం పెడగాజీకి సంబంధించి ఎస్&ఎస్ పబ్లికేషన్ మంచి బుక్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ చదివితే మనం 99% అన్నీ కూడా అటెంప్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రతిసారి టెట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ని చూస్తే 100% ఉంటాయి అనుకోండి. ఏ ఒక్క క్వశ్చన్ కూడా బయట నుంచి కాకుండా ఇదే టెక్స్ట్ బుక్లో నుంచి రావడం అన్నది మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అదే బుక్ని మనకు ఎస్&ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంత బాగుంటుందంటే చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది. ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి వచ్చేటటువంటి ఈ బుక్ తీసుకున్నటువంటి వాళ్ళు పక్కా 30కి 28 వరకు కూడా మార్క్స్ స్కోర్ చేస్తారు. ఎందుకంటే లైట్గా చదివిన వాళ్ళు కూడా ఇక పర్ఫెక్ట్ చదివిన వాళ్ళు అయితే 30/30 అయితే చేయగలుగుతారని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంచి బుక్. చూడండి, మనకు 5 టాపిక్స్ ఉంటాయండి సైకాలజీలో. 1 శిశు వికాసం, 2 వైయక్తిక భేదాలు, 3 మూర్తిమత్వం, 4 అధ్యయన పద్ధతులు, 5 వచ్చేసి అభ్యాసనము. ఇక 6 అనేది పెడగాజీ పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 టాపిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనం మంచి మార్క్స్ అన్నది స్కోర్ చేయొచ్చు. ఇక పెడగాజీ అయితే ఒక్కసారి రివిజన్ చేసుకుంటే అది సరిపోతుందండి. ఈ విధంగా మనకు పేజెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంత క్లారిటీ ఉందంటే బుక్ లోపల చాలా బాగుంది. మనం ఎక్కడ ఎలాంటి ఇంపార్టెంట్ దగ్గర ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ బ్లాక్గా పేపర్ని ప్రింట్ చేయడం జరిగింది. మనకు ఇంపార్టెంట్ అయిన ప్లేస్లో నార్మల్గా ఉన్న మ్యాటర్ని నార్మల్గా చూడండి, మనకి కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది వాళ్ళు. కాబట్టి బుక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూసి చదివి మళ్ళీ రివిజన్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బుక్ అని నేను చెప్తున్నాను. తెలుగు అకాడమీ అలాంటి బుక్స్తో పోల్చుకున్న ఈ ఎస్&ఎస్ పబ్లికేషన్ బుక్ అయితే చాలా బాగుంది. చూడండి, మనకు బాక్సెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ బాక్స్లలో ఇంపార్టెంట్ మ్యాటర్ ఇవ్వడం జరిగింది. అంటే తక్కువ టైం ఉన్నటువంటి వాళ్ళు కోడ్ రూపంలో కూడా నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. చూడండి, ఎందుకు ఇక్కడ నిర్వచనాలు ఉంటాయి. నిర్వచనాలకు చాలా రకాలైనటువంటి వాళ్ళు చాలా రకాలుగా చెప్తుంటారు. కాబట్టి ఆ నిర్వచనాలు ఈజీగా అర్థం కావడానికి మన కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రతి పాయింట్, ప్రతి టాపిక్, ఇగో ఏకకారక సిద్ధాంతం బీనే అని, ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్ అని, బహుళకారక సిద్ధాంతం థారండైక్, సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్, స్వరూప నమూనా సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ ప్రజ్ఞా సిద్ధాంతాలను కనుక్కోవడం జరిగింది. మనకు టోటల్ బుక్ వచ్చేసి ఈ విధంగా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ప్రింట్ అన్నది చాలా బాగుంది. మన కళ్ళకు ఏ విధంగా అయితే ఉండాలో, మన కళ్ళకు ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి క్లియర్గా ఉండేటట్టు ఉంది. బుక్ మొత్తం నేను చూపించడం జరుగుతుంది. చూడండి, ఏ పేజ్లో కూడా ఇంత చిన్న రిమార్క్ అన్నది ఉండదండి. పర్ఫెక్ట్ ఉంది ఆల్ బుక్ మొత్తం. కాబట్టి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మాత్రం ఎస్&ఎస్ బుక్ తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు తక్కువ టైంలో మంచి మార్క్స్ని అయితే స్కోర్ చేసేయడానికి చాలా అవకాశం అయితే ఉందండి ఈ బుక్కి సంబంధించి. అంటే